తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పుడే నేను ఓటు వేసి వచ్చాను. ఆ పోలింగ్ బూత్లో అంటే మా కుటుంబ సభ్యులు వేసి వచ్చాము. అక్కడ పోలింగ్ బూత్లో ప్రతి బూత్లో ఆ బారులు తిన్న జనం చూస్తుంటే ఉదయం 7 గంటలకే చూస్తుంటే వాళ్ళు ఎంత కసిగా ఓట్లు వేస్తున్నారు, వేయాలని తపన పడుతున్నారు. ఎంత పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా అందరూ పెద్ద పెద్ద లైన్లండి మార్నింగ్ 7కి. అది చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఉదయం 10 ఒక 50% ఓట్లు పడాలని. ఖచ్చితంగా 10 గంటల లోపు ఖచ్చితంగా 55% ఓట్లు పడుతున్నాయి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఆ యొక్క ఓటర్ల యొక్క కసి చూసిన తర్వాత నాకు అనిపించింది, కూటమి విజయం తథ్యం, ఎవ్వరూ ఆపలేరు, భారీ మెజారిటీతో కూటమి గెలుస్తుంది. అంత ఉత్సాహంతో బారులు తీరి జనం నిలబడలేకపోయినా ఓపిక చేసుకొని వచ్చి ఓట్లేసిన తీరు చూస్తుంటే నాకు ఇది ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత బాధపడ్డారో వాళ్ళ మాటల్లో వింటుంటే నాకు వాళ్ళు ఎంత తపన పడ్డారు, ఎంత మనం మనుషులు అని చెప్పుకోవడం కూడా భయపడ్డామండి. అంత పరిస్థితి మాకు ఇప్పుడు హాయిగా ఉంది, మాకు ఓటేస్తే దరిద్రం వదిలిపోద్ది మాకని ఓటు వేయడానికి వచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ ఆ యొక్క ఓటర్లకి నా యొక్క సలాం తెలియజేస్తున్నాను. ఆ ఓటర్ల యొక్క కసి ద్వేషంతో, ఈ ప్రభుత్వం మీద ద్వేషంతో వేస్తున్నారు. జగన్ రెడ్డి, నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని ఈ పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవడం కూడా అర్హత లేని వ్యక్తి. నువ్వు చెప్పుకున్నావు, నేను 10th ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని పేపర్లు కొట్టేసి మాట్లాడడం చేతగా నువ్వు ఏ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చెప్పినా ఈసారి నువ్వు ఇంటికేక నీ పేరు తలిచేవాడు లేడు, నీ పేరు పెట్టి నిన్ను తలుచుకునేవాడు కూడా ఉండకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు భారతదేశంకి పారిపోతామని నేను చెప్తున్నాను. కూటమి విజయం తథ్యం, ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా అన్ని చోట్ల ఓటింగ్ భారీగా ఉంది. నాకు ఫోన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణితోటి అన్నా లెజనోతో వచ్చి ఓటు వేశారు. దున్నపోతులు లాంటి ఈ యొక్క వైసీపీ పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు ఢిల్లీలో కంప్లైంట్ చేసిందని, అక్కడ కంప్లైంట్ చేసిందని తప్పుడు కోతులు కూర్చున్న దొంగ నా కొడకల్లారా చూడండి. ఆవిడ వచ్చింది, ఓటు వేసింది, మొఖాలు పనికి మాలేదల్లారా. ఇంకెంత అయిపోయింది. ఇవాళతో మీ యొక్క మీరంతా ఉంటారు భూస్థాపితం అయిపోయారు. మీ జీవితంలో మీ వైసీపీ మొఖాలు ఎవరు చూడరని నేను చెప్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.